నమస్తే సార్, చెప్పండి. రమ్మన్నారంట. అవును సార్. ఏం సార్, పాప ఈ మధ్య ప్రతిదానికి భయపడతా ఉంది, ప్రతిదీ తడబడతా ఉంది. స్టడీస్లో బాగుంది కానీ ఆన్సర్స్ చెప్పడానికి భయపడతా ఉంది. ఏమైంది? రిషిత, రామా. ఎందుకమ్మా భయపడుతున్నావు? తడబడేది ఎందుకమ్మా? ఒక్క విషయం చెప్తా విను. ఈ లోకంలో నువ్వు బతకాలంటే చదువుకొని తీరాల్సిందే. ఆ చదువు నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు బాగా చదువుకున్నావంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా బతకగలవు, లేకపోతే నామాత్రవుతావు. ఒక్క విషయం చెప్తా బాగా విను. బంధువుల వద్ద కానీ స్నేహితుల వద్ద కానీ నువ్వు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉంటేనే నీకు మర్యాద. నీకు మర్యాదే ఉండదు. సమాజం పట్ల కానీ నువ్వు బాగా మంచి స్థాయిలో ఉండాలంటే బాగా చదువుకొని అందరితో బాగా ఉంటే నీకు మంచి గుర్తింపు వస్తుంది. నువ్వు భయపడకుండా చదివే చదువు కాదు. నువ్వు చదువుతున్నది ఎవరి దగ్గర? మీ గురువు దగ్గర. అలాంటి గురువు దగ్గర ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడేది నీ గురువు వద్దనా? గురువు ఉండేది నువ్వు నేర్పడానికి కానీ భయపడిచే కాదు.